పిల్లలు ఆడుతుంటే గుద్దుతున్నారు, నిల్చోంటే గుద్దుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ గుద్దుతున్నారు, ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు గుద్దుతున్నారు, బాత్రూమ్ లో ఉన్నప్పుడు కూడా గుద్దుతున్నారు, ఇంట్లో ఉంటే గేటుకొచ్చి గుద్దుతున్నారు, ఆఖరికి పెట్రోల్ బంక్ లో ఉంటే పెట్రోల్ బంక్ నుంచి గుద్దుతున్నారు, కుర్చీలో ఉన్నా గుద్దుతున్నారు, రోడ్డు మీద వెళ్తున్నా కావాలని వచ్చి గుద్దుతున్నారు, కారు పార్క్ చేసి ఉన్నా వచ్చి గుద్దుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ గుద్దుతున్నారు, ఆఖరికి షాపింగ్ చేద్దామని వెళ్ళిన షాపింగ్ మాల్ లోకి వచ్చి గుద్దుతున్నారు. కొంచెం ఖాళీ దొరికిందని అట్లా బోట్ వేసుకొని పడవలో ప్రయాణిస్తున్నా గుద్దుతున్నారు. కొద్దిగైనా మీకు గుర్తుందా? చూసుకోవెళ్ళా అక్క వస్తుందని తెలుసు కదా, మీరు అక్క వచ్చే దానిలో రోడ్డు ఎవరేయమన్నారు? సమయానికి వచ్చి పెద్ద గొడవ జరుగుతున్నా ఒక థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీలాంటి వాళ్ళు ఇంకా 10 మంది ఉంటే అక్క. బైక్ స్టాండ్ చేసి పక్కన పెడితే నువ్వు బైక్ తెచ్చిన కారణంగా ఉన్న బైక్లన్నీ పడిపోయినాయి అక్క. నీ వల్ల ఎన్ని బైక్ డ్యామేజ్ అయ్యాయి, స్టాండ్ కూడా వేయలేవా? మరి ఎంత దారుణం అయిపోయా.